అందరికీ నమస్తే అండి. చూడండి, ఈరోజు నేను ఊదల రైసు, వంకాయ టమాటా కర్రీ, గోంగూర చట్నీ, ఎగ్స్. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఊదల రైస్లో అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిదండి ఈ ఊదల రైస్. దీంట్లో మెయిన్ హై ఫైబర్ ఉంటుంది. హై ఫైబర్ వల్ల మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అలాగే మన డైజెస్టివ్ సిస్టాన్ని బాగా మెరుగుపరుస్తుందండి. మనకి కడుపులో నొప్పి ఉండటం, జీర్ణం కాకపోవటం అలాంటివి ఏమి ఉండదు. అంత మంచిదండి. ఎందుకంటే ఈ అన్నం మంచి టేస్ట్గా ఉంటుంది కాబట్టి పులుసు కూరలో తింటే బాగుంటుందండి. అందుకే తక్కువగా తీసుకుంటాం కాబట్టి వెయిట్ లాస్ కూడా అవుతుంటాం. వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా జరుగుతుందండి. అన్ని రకాల విటమిన్స్ మరియు పోషక విలువలు అంటే ఖనిజాలు కలిగినటువంటిది ఈ భోజనం, మినరల్స్ కలిగినటువంటిది అనమాట. అలాగే గోంగూరని ఆంధ్ర మాత అని కూడా అంటారండి. ఇప్పుడు మన తెలంగాణ అనకంటే తెలంగాణ మాత అని కూడా అనొచ్చు. అంత మంచిదండి. గోంగూరలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్లో చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే HB% రక్తహీనత ఎవరికైతే ఉంటుందో రక్తహీనత తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుందండి. ఏదైనా సరే ఆకుకూర, గోంగూర ఇది, కానీ గోంగూరకి వేరే ఆకుకూర ఏదైనా పర్లేదు. అన్ని ఆకుకూరలో హై ఫైబర్ ఉంటుంది. గోంగూరలో కూడా హై ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో వల్ల కూడా మనం ఎక్కువ తింటే మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో ఎక్కడైనా పుండ్లు కూడా ఉంటే కూడా హీల్ అవుతాయి, అంటే మానిపోయి అంత మంచిదండి గోంగూర. అట్లాగే దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది గోంగూర కాబట్టి మన గుండెని మెదడును ఆరోగ్యంగా వస్తుందండి. అట్లాగే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన లివర్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇనుము అంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన HB% పెంచుతుంది. వంకాయ టమాటా అండి. వంకాయలు కూడా చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సైనో ఆందోళన అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ కణాలని చంపేటువంటి గుణం ఉందండి వంకాయకి. అంత మంచిదండి. హై ఫైబర్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది. అన్ని విటమిన్స్, మినరల్స్ కలిగినటువంటిది వంకాయ కర్రీ. అలాగే టమాటాలో కూడా హై ఫైబర్ ఉంటుంది. ఐరన్ అంటే HB% పెంచుతుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మెయిన్ లైకోపీనియా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను చంపి మనల్ని ఆరోగ్యంగా వస్తుందండి. తప్పనిసరిగా క్యాన్సర్ పేషెంట్లు మాత్రం వంకాయ టమాటా తినటం మర్చిపోకండి. అంత మంచిదండి. ఎగ్ కూడా ఆరోగ్యంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. హై ప్రోటీన్, మనకి ప్రోటీన్ కావాలంటే తప్పనిసరిగా రోజు 2 ఎగ్స్ తినండి, ఆరోగ్యంగా ఉంటాం. ఎగ్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన డ్యామేజ్ అయినా, మన శరీరంలో డ్యామేజ్ అంటే సెల్ రిపేర్ అవ్వాలంటే కూడా చాలా ముఖ్యం. అదే పేషెంట్లు కీమోథెరపీ తీసుకున్నప్పుడు క్యాన్సర్ పేషెంట్కి సెల్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంటుంది. నార్మల్ సెల్ కూడా డ్యామేజ్ అవుతుంది అబ్నార్మల్ సెల్తో పాటు, అంటే క్యాన్సర్ సెల్తో పాటు మంచి సెల్ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి తిరిగి డ్యామేజ్ అయిన సెల్ రిపేర్ అవ్వాలంటే తప్పనిసరిగా ఎగ్స్ రోజు 2 తీసుకోండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే నేను ఏమైనా మిస్టేక్ చేస్తే క్షమించి మీ అమూల్యమైన సందేశాలను మాకు పంపగలరని కామెంట్ రూపంలో మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.